నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. గుంటూరు కారం, అది గుంటూరు కారం కాదు, ఒక 70 mm రాడ్డు లేకపోతే 90 mm రాడ్డు. త్రివిక్రమ్ సార్ సూపర్ సార్. ఏం తీద్దాం అనుకుని ఏం తీసారు సార్ మీరు? నాకైతే ఏం అర్థం కాలే. ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాం భయ్యా ఇది ఎక్కడో తేడా కొడుతుంది, రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ లాగా ఉంది, ఎక్కడో పీకుద్ది అనుకున్నాం. అసలు సినిమాలో మహేష్ బాబు గారు తప్పితే ఆ సినిమా ఎందుకు చూస్తున్నామో, సినిమాలో ఏముందో కొత్తగా అయితే ఏమి లేదు భయ్యా. ఉన్నది ఏమంటారు చూసినావా, ఇక వద్దులే, ఏం చెప్దామన్నా బాగాలేదు, అంత అట్లా ఉంది సినిమా అయితే. వరస్ట్ ఏమీ లేదు. ఏమన్నా చూడాలి, మీరు చూడాలనుకుంటే జస్ట్ ఫర్ ఓన్లీ మహేష్ బాబు గారి కోసం మాత్రమే చూడండి. మహేష్ బాబు గారి యాటిట్యూడ్, మహేష్ బాబు గారి స్వాగు, ఇది తప్పితే ఇక మీరు చూడాల్సిన అవసరం కూడా ఎక్కడ లేదు. సినిమా అంతా కూడా చాలా అంటే చాలా స్లోగా వెళ్ళిపోద్ది. ఆ ఫన్ కూడా ఎక్కడ ఫన్ జనరేట్ చేద్దామని ఏదో ట్రై చేశారు, కానీ ఆ ఫన్ కూడా అసలు ఎక్కడా జనరేట్ కాలేదు. వెన్నెల కిషోర్ కానీ మహేష్ బాబు ఇద్దరి కాంబినేషన్లో కానీ ఎక్కడా కొద్దిగా ఏమైనా పేలింది అంటే జస్ట్ మహేష్ బాబు గారు చెప్పే డైలాగులు తప్పితే ఏది లేదు. ఇక తమన్ మీకు దండం సామె, కుర్చీ సాంగ్ తప్పితే, ఇంకొక సాంగ్ టైటిల్ సాంగ్ తప్పితే, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందో అసలు ఎక్కడ ఎవరు దొరికినట్టు తమన్నే ఎందుకు పెడతారో నాకైతే అర్థం కావట్లే. కలేజా అతనిలో మణి శర్మ ఎలాంటి మ్యూజిక్ ఇచ్చిండు, అసలు ఆ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయినా బాగుండే అనిపించింది చూస్తుంటే. అలాగే పోయినాక ఎప్పుడు నిద్రపోతున్నామో, కొంతమంది ఎప్పుడు నిద్రపోయి ఎప్పుడు లేస్తారో కూడా తెలుస్తలేదు, అట్లా తీసారు సినిమా అయితే. వద్దు సార్, ఇక రాజమౌళి సార్ మీరే ఉన్నారు. ఇంకా అంటే రాజమౌళి సారు మూవీ స్టార్ట్ అయ్యే ముందు ఒక మంచి బ్లాక్ బస్టర్ పడితే మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా కూడా, సో ఆ మూవీ వచ్చేంత వరకు ఈ మూవీ గురించి చెప్పుకోవచ్చు అనుకున్నాం. బట్ లేదు, మళ్ళీ రామ్ చరణ్దే రిపీట్ అయిందనమాట. విజయ వినయ రామ అదంత పెద్ద రాడ్, ఇది కూడా అంత పెద్ద రాడ్ అనమాట. మళ్ళీ అదే రిపీట్ అయింది. ఏం లేదు, ఇంకా ఎప్పుడన్నా ఇక మహేష్ బాబు కోసం చూడాలనుకుంటే చూడండి, లేకపోతే టైం వేస్ట్, అంతకుమించి అయితే ఏం లేదు. జస్ట్ ఏడన్నా బాగున్నాయి కొన్ని సీన్లు అంటే, కొన్ని అక్కడక్కడ ఫైట్ సీన్స్, ఫస్ట్ హాఫ్ ముందు వచ్చే ఫైట్ సీన్ కావచ్చు, ఎండింగ్లో లాస్ట్ ఒక 10 minutes అది కూడా గెస్సింగే ఉంటుంది. బట్ ఓకే, ఇంక ఏదైనా బాగుంది అనుకుంటే ఇంకా అంతకు మించి అయితే చెప్పలేము. ఇంకా అదే ఇంకా బాగుంది. ఇక క్యారెక్టర్స్ అవి మళ్ళీ మనకి అజ్ఞాతవాసి 2.0 కూడా, ఇది 3.0. తీసిన స్టోరీలే తీసి రుబ్బిన చట్నీలే రుబ్బి తీస్తే ఏంది, దాంట్లోనే ఏదైనా కొత్తగా తీస్తే బాగుంటుంది కదా, అది కూడా లేదు. అది బాయ్స్, మొత్తానికైతే సంక్రాంతి విన్నర్ ఇప్పుడైతే హనుమాన్ మూవీ. గుంటూరు కారం, అది గుంటూరు కారం కాదు, ఇంకా మీ ఇష్టం వచ్చిన టైటిల్ పెట్టుకోవచ్చు. సో ఎవరైనా సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. జస్ట్ ఫర్ మహేష్ బాబు కోసం మాత్రమే చూడాలనుకుంటే చూడండి, అంతకుమించి అయితే ఏమీ లేదు మూవీలో. డొల్లా.